అందరికీ నమస్కారం. నేను మీ వర్ధమాన్ సంతోష్ నాయుడు, బీఎస్సీ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు నేను మీ అందరి ముందుకి రావడం జరిగింది ఎందుకంటే పాలిటిక్స్ గురించి కొంచెం మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాం. పాలిటిక్స్ అంటే ఏంది, దీంట్లో యువత ప్లే చేసే రోల్ ఏంది అనేది దాని గురించి కొంచెం మాట్లాడదామని ఇవాళ మేము ముందుకు రావడం జరిగింది. సో మనం చూస్తుంటాం, మనకి మన పెద్దవాళ్ళు, వేరే వేరే పార్టీ వాళ్ళు యువత పాలిటిక్స్లోకి రావాలి, యువత అది చేయాలి ఇది చేయాలి అనేసి అంటారు. కానీ నిజంగా వాస్తవానికి చూసుకుంటే ఎవరు కూడా యువతని ఎంకరేజ్ చేస్తలేరు. వాళ్ళని జస్ట్ వాడుకుంటున్నారు. వాళ్ళ సొంత పనులకు కానివ్వండి, పార్టీకి పేరు రావడానికి కానీ యువతని ఎక్కడ కూడా ఎంకరేజ్ చేస్తలేరు పార్టీలో. సో నా నా ఆలోచన ఏంటంటే యువత పొలిటిక్స్లోకి రావాలా. కానీ చాలామంది యువకులు ఏం ఆలోచిస్తున్నారంటే పాలిటిక్స్ అనేది ఒక బురద అనేసి అనుకుంటున్నారు. దాంట్లోకి పోతే బురద అంటుకుంటుంది, అదొక బురద, సో దాంట్లోకి మేము వెళ్ళదలుచుకోవట్లేము అనేసి యువత అనుకుంటుంది. బట్ ఫర్ ఏ చేంజ్, ఇప్పుడు బురద ఉంది, అది తెలుసు, అది ఒక బురద అనేది మనందరికీ తెలుసు. ఆ బురదని మనం నీట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఆ బురదని తొలగించాల్సిన పరిస్థితి మనకు వచ్చింది ఈరోజు. ఆ బురదని దిగి మనము నీట్ చేయాలా, లేక బురదని ఇంకా అట్లనే వదిలేసి ఇంకా గబ్బు చేసుకుందామా అనేది యువత ఆలోచించాలి. ఈరోజు మనము వేరే వేరే పార్టీలను చూసుకుంటే, నేను పార్టీల పేర్లు తీసుకున్నా, అంతా ముసలోళ్ళే పాతుకుపోయి ఉన్నారు. ఎట్లా అంటే ఇక అది ఒక వారసత్వం అయిపోయింది వాళ్ళకి. ఒక పదవి అనేది వారసత్వం కిందకి వచ్చేసినట్టు అయిపోయింది. సో వారసత్వం అనేది తొలగించాలా. ఇంకా ఎవరైతే పాతుకుపోయి ఉన్నారో పాలిటిక్స్లో, వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళే అసలు పాలిటిక్స్లోకి ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దాంట్లోనే ఉండి దాంట్లోనే సచ్చేదాకా దాంట్లోనే ఉండాలి అనేసి ఎందుకు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే అది ఒక బిజినెస్ అయిపోయింది పాలిటిక్స్ అందరికీ. అది యువతకు అర్థం కావట్లేదు. మనం దాన్ని ఆలోచించకుండా మనం ఓట్లు వేసేస్తాం. అసలు పాలిటిక్స్ అంటే ఏంటి, దాంతో మన భవిష్యత్తు ఎట్లుంటుంది, మన ఫ్యూచర్ జనరేషన్స్ ఏమవుతుంది అనేది ఒకసారి మనం అందరం ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే నేను ఈ విషయం ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే యువత రావాలి అనేది. ఎందుకంటే మన యువతకున్న ఆలోచన కానివ్వండి, యువతకున్న ఫ్యూచర్ ఫోర్కాస్ట్ కానివ్వండి, వీళ్ళకి లేదు. ఎవరైతే ఇప్పుడు జనరేషన్లో పెద్దవాళ్ళు, ఎవరైతే ముసలోళ్ళు గద్దెల మీద కూర్చొని ఉన్నారో, వాళ్ళకి ఆలోచనలు లేవు. ఎంతసేపు వాళ్ళ ఖజానాన్ని నింపుకున్నామా. నేను సింపుల్గా నేను అడుగుతున్నా అందరినీ, ఆలోచించండి. మన రాష్ట్ర అప్పులు సంవత్సరానికి పెరుగుతూనే పోతుంది, కానీ ఎక్కడ కూడా తగ్గుతలేదు. ఎందుకు? సరే, మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? మళ్ళీ తీసుకున్న అప్పులను కట్టడంలో. ట్యాక్సులు వసూలు చేస్తలేమా? ట్యాక్సులు వసూలు చేస్తున్నాం. మళ్ళీ వేరే వేరే దాంట్లో కూడా ప్రజల పైన భారం వేస్తూనే ఉన్నారు. అది బ్యాంక్ రంగంలో కానివ్వండి. ఇప్పుడు ఎవడో చేసిన అప్పులకి బ్యాంకులో ఇంట్రెస్ట్ రేట్లు పెంచి, అవి పెంచి ఇవి పెంచి ప్రజల మీదకి వేసి దాన్నంతా ఒక రౌండ్ ఫిగర్గా చేసి వాళ్ళ అప్పుల నుంచి వాళ్ళు బయటికి రావడానికి ఆలోచిస్తున్నారు. కానీ చేసిన అప్పు ఎవడో వాడిని పట్టుకోవడానికి ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? మీ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? వేరే వాళ్ళు చేసిన అప్పులో కామన్ మ్యాన్ మీద వేయడం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకంటే అక్కడ ఎవడో అప్పు చేసి ఎగ్గొట్టిండు, అది అందరి మీద రూపాయి భారం వేస్తే కానీ వానికి ఆ అప్పు క్లియర్ కాదు. ఆ బ్యాంక్కి రావాల్సిన అమౌంట్ ఇది చేసుకోలేడు. ఈ ఛార్జెస్ అనేసి అదనేసి ఇదనేసి ఎందుకు డిడక్షన్స్ వస్తున్నాయి మనకి? ఎందుకు అకౌంట్ నుంచి పైసలు డిడక్ట్ అవుతుంది? ఎప్పుడైనా మీరు కామన్ పీపుల్ ఆలోచించలేదు. ఎందుకంటే ఎవడో చేసిన అప్పు మనం కడుతున్నాం. ఇంకా ఈ పొలిటీషియన్స్ గురించి మాట్లాడితే, ట్యాక్సెస్ వస్తున్నాయి. మనం తలుచుకుంటే ఆ వచ్చిన ట్యాక్స్ని మన అప్పుల ద్వారా మన అప్పులన్నీ క్లియర్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. మనకి ఎన్నైతే అప్పులు ఉన్నాయో రాష్ట్రానికి, ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల కోట్లు ఏమో తెచ్చిందనేసి నేను విన్నా. దానికి ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నో లక్షల కోట్లు తెచ్చిండ్రు. సగానికి సగం మింగడంలో పోతుంది. వీళ్ళు డెవలప్మెంట్ అనే పేరుతో తెస్తున్నారు, కానీ డెవలప్మెంట్ చేస్తున్నామని చూపిస్తున్నారు,
పైపైన తూతు మంత్రంగా డెవలప్మెంట్, రోడ్లు వేస్తున్నారు, చేస్తున్నారు, అది కడుతున్నారు, ఇది కడుతున్నారు, ఆ డెవలప్మెంట్ అని చూపిస్తున్నారు. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, డెవలప్మెంట్ అనే పేరుతోని అప్పులు తేవడం, వీళ్ళ ఖజానాలో నింపుకోవడం. ఇదే ఇప్పుడున్న గవర్నమెంట్లు చేసేది, లేదా పాత గవర్నమెంట్లు చేసేది. అంతేగాని నిజంగా ఇక్కడ చిత్తశుద్ధితోని వర్క్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఎవ్వరికి లేదు. మనం నిజంగా ఒక ప్రణాళికాబద్ధంగా పోయి ఒకటి మంచి చేద్దామనే ఆలోచన కూడా ఎవరికి లేదు. సరే, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే అప్పులు తీర్చడంలో పెట్టండి. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు, రాష్ట్రానికి ఏదైతే అప్పులు తెచ్చారు కదా, అది ఎందుకు క్లియర్ చేస్తలేరు? అంటే ఇట్లనే వదులుతూ పోతే వీళ్ళు అప్పులు తెచ్చి 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 మన రాష్ట్రాన్ని కూడా ఎట్లా చేస్తారంటే, ఒక పాకిస్తాన్ లేదా ఒక శ్రీలంక లాగా లాస్ట్కి మన గతి కూడా అయిపోతుంది. అప్పులు వీళ్ళు తీర్చలేక లాస్ట్కి ఏం చేస్తారు? కామన్ ప్రజలు, కామన్ పీపుల్, మనలాంటి వాళ్ళ పైన భారం వేస్తారు. ఇవాళ పెట్రోల్ రేట్ కానీ, పప్పు రేటు కానీ, బియ్యం రేటు కానీ పెరగడానికి రీజన్స్ ఏంది? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకప్పుడు మీ ఫాదర్ మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ జనరేషన్ టైంలో కందిపప్పు రేట్ ఎంత? నాకు తెలిసి సుమారుగా ఒక 5-10 రూపాయల లోపలనే ఉండొచ్చు. 5 రూపాయలు గ్రాండ్ ఫాదర్ టైంలో. మీ ఫాదర్ టైంకి వచ్చేసరికి 15 రూపీస్ ఉండొచ్చు. మనం చిన్నగా ఉన్నప్పుడు సమ్వేర్ అరౌండ్ 25-30 రూపీస్ నేను చూసిన నా స్కూల్ టైంలో. కానీ ఈరోజు అదే పప్పు, కిలో పప్పు 170 క్వాలిటీ పప్పు, 170-200. అదే నీ పిల్లలు వచ్చేసరికి అది 200 దాటి 300కి దగ్గరలో ఉంటుంది. 250 నుంచి 300. వాళ్ళ పిల్లలు వచ్చేసరికి ఎందుకు ప్రైస్ ఫ్లక్చుయేషన్స్, ఎందుకు ఇన్ఫ్లేషన్స్ వస్తుంది? ఎందుకంటే ఈ భారాలు ఏదైతే ఉన్నాయో, ఈ అప్పులు కట్టడం అనే భారము, అదంతా ప్రజలపైన వేస్తున్నారు. సరే, వేస్తున్నారు, మళ్ళీ క్లియర్ చేస్తున్నారా? లేదు. అది కూడా కలెక్షన్ చేసిన అమౌంట్ మొత్తం వచ్చిన ట్యాక్సుల అమౌంట్ రూపంలో కానీ ఏదైనా కానివ్వండి, వచ్చిన అమౌంట్లో సగానికి సగం వీళ్ళకే పోతుంది, పాలిటీషియన్స్కి. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, అందరి అకౌంట్లలో పోతుంది. కానీ అక్కడ ఏది కూడా జరుగుతలేదు కరెక్ట్గా. ఇది యువత ఆలోచించాలి. మనం ఎటు పోతున్నాం? మనం నడిపించేటోళ్ళు ఎవరు? ఏం చేస్తున్నారు? మనం క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయకుండా మనం ఇట్లనే ఉంటే అది మన ఫ్యూచర్కే ప్రాబ్లం. సో ఇది మీరు అందరూ ఆలోచిస్తారని అనుకుంటున్నా. యువతని ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, పాలిటిక్స్లోకి రండి. కానీ జెండాలు పట్టుకొని తిరగడానికి రాకండి. ఒక క్వాలిటీతో రండి. మేము ఒక మంచి చేయాలి అనేసి, అట్లా చేయాలి, పాలిటిక్స్లోకి రావాలి అనుకునే ప్రతి ఒక్కరికి మా భారతీయ స్వదేశీ కాంగ్రెస్ వెల్కమ్ చేస్తుంది. మీరు రండి, మీ ఇంట్రెస్ట్ చూపించండి, మేము మీతో ఉన్నాం. వేరే పార్టీ వాళ్ళలాగా కాదు, యువత రావాలి, యువత ఇది చేయాలి, అది చేయాలని మళ్ళీ లాస్ట్లో తొక్కేయడం అట్లా ఉండదు. మీరు రండి, నిజంగా మనం కలిసి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ముందుకు తీసుకెళ్దాం. ఇట్లా దొంగల నుంచి ఫస్ట్ కాపాడుకుందాం. రాష్ట్రం అప్పుల పాలు కాకుండా ఫ్యూచర్లో మన జనరేషన్స్ మంచిగా ఉండాలి అనేసి అనుకుందాం. మీరందరూ ఆలోచించండి. భారతీయ స్వదేశీ కాంగ్రెస్ అందరికీ వెల్కమ్ చేస్తుంది. యువత రండి ప్లీజ్. థ్యాంక్ యూ.